హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పోహా మిక్చర్ చాలా సింపుల్గా అచ్చం బయట నుండి తీసుకొచ్చినట్లే ఉంటుంది. పక్కా రెసిపీ ఫాలో అయిపోతే మీరు కూడా ఈ మిక్చర్ని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయినా, పెద్దవారికైనా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లకైనా సింపుల్గా పెట్టేసేయచ్చు. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఇంకెందుకు లేట్ చేయకుండా అటుకులతో మిక్సర్ ఎలా చేయాలో చూసేగా వచ్చేసి నేను ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నా. జాలి గరిట అయితే ఉండాలి. ఈ మిక్చర్ మొత్తం ఆ గరిటతోటే రెడీ అవుతుంది. సో ఇక్కడ నేను 2 కప్పుల వరకు అటుకులను తీసేసుకొని అలా జాలి గరిటలో జల్లిచ్చేసుకున్నాను. పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు 2 కప్పుల వరకు అటుకులను అయితే తీసేసుకున్నాను. అటుకులను అనేది జల్లించుకుంటే మనకి చిన్న చిన్న పీసెస్గా గుండగా ఉంటుంది కదా, అది రిమూవ్ అయిపోతుంది. ఆయిల్లో డిప్ చేసేటప్పుడు మనకి ఆయిల్ కలర్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. గరిట అనేది మనకి ములగాలి. ఈ స్ట్రైనర్ తీసేసుకొని మనం ఇప్పుడు ముందుగా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. చూసారు కదా, స్ట్రైనర్ ఆయిల్లో పెట్టేసి 1 కప్పు వరకు మీ స్ట్రైనర్ బట్టి ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసేసుకొని అటుకులను అయితే వేయించేసుకోవాలి. మనకి ఇలా పువ్వుల్లో అయితే ఫ్రై అయిపోతాయి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, అది చూసుకోండి. లేదంటే మనకి అటుకులు అనేది ఇలా పొంగవు. అటుకులు అనేది పువ్వులో పొంగిపోవాలి. అప్పుడే మనకి మిక్చర్ అనేది బాగుంటుంది. మనం చేసే ప్రాసెస్లోనే ఉంటుంది మొత్తం కూడా ఒక 3 to 4 బ్యాచెస్గా అయితే నేను వేసేసుకున్నాను. అటుకులు ఫ్రై అయిపోయినాక పల్లీలు అయితే వేసేసుకొని అవి కూడా దోరగా వేపుకోవాలి. పల్లీలు అనేది లోపల వరకు వేగి మనకి క్రంచీగా అయితేనే మిక్చర్లో తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ అయితే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చే వరకు మనం ఈ పల్లీలు అనేది వేపేసుకోవాలి. ఇవి వేపేసి మనం ముందుగా వేపుకున్న అటుకుల్లోకి అయితే వేసేసేయాలి. టిష్యూలో ఒక 2 లేదా 3 పేపర్ల వరకు కింద వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉండిపోతే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో టిష్యూ పేపర్ లేదంటే న్యూస్ పేపర్ అయినా వేసేసేయచ్చు. ఏదైనా సరే మనకు ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ బ్యాచ్ అలాగే పుట్నాలు మొత్తం కూడా ఇలా వేపేసుకోవాలి. మనం ఈ పలుకులు వేపేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేపుకుంటే మనకు లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా ఏగితేనా కొంచెం క్రిస్పీగా అయితే అవుతాయి. జీడిపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు మీకు ఎంత నచ్చితే అంత తీసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం మన పైకి వస్తుంది కాబట్టి కొంచెం డిప్ చేసేటప్పుడు స్లోగా పైకి ఎత్తుతా వేసుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు స్టోర్ చేసుకోవడానికి చిన్న టిప్ చెప్తాను. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే నీట్గా వాష్ చేసేసి ఓవర్నైట్ సైడ్కి వదిలేసేయండి. మార్నింగ్ లేచి మొత్తం రెమ్మలుగా తీసేసి ఒక బాక్స్లో వేసేసి టిష్యూ పేపర్తో కవర్ చేసేసి స్టోర్ చేసుకుంటే మనకి 1 or 2 months వరకు అయితే కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే కొంచెం ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచేసి ఇందులోకి వేసేసేయాలి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ మిక్చర్కి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే సాల్ట్ అనేది మీకు సరిపడినంత మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్, ఆమ్చూరీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం. మీకు రుచికి తగ్గట్టు అయితే కారం యాడ్ చేసేసుకోండి. స్పైసీగా తినేటోళ్ళు ఉంటారు, లైట్ స్పైసీ తినేటోళ్ళు ఉంటారు కదా. నేను పిల్లలు ఉన్నారని చెప్పి 1 టేబుల్ స్పూన్ వరకే మిక్చర్కి కారం అయితే యాడ్ చేశాను. అది సరిపోతుంది నేను తీసుకునే క్వాంటిటీకి. మొత్తం కూడా కలిసేటట్టు మిక్చర్ మొత్తాన్ని కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదనేది ఇప్పుడే చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మెయిన్ వచ్చేసి సాల్ట్, కారం సరిపోతే సరిపోతుంది. ఆమ్చూరీ పౌడర్ లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసేసేయండి. పోహా మిక్చర్లోకి అక్కడక్కడ కారపూస ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కారపూస కూడా చేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ లేదా ప్లేట్ అయినా తీసేసుకోవచ్చు. అందులోకి 1 కప్పు వరకు ఓన్లీ శనగపిండి మాత్రమే యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము మ్యాష్ చేసి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు
సాల్ట్ని యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఈ థిక్నెస్ వచ్చే వరకు అయితే మిక్స్ చేసేసుకొని మనం జంతికలు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, అందులోనే చిన్న చిన్న హోల్స్ ఉండే ఒక షేప్ అయితే ఇస్తారు. దాన్ని అయితే అటాచ్ చేసేసి ఆయిల్ గ్రీస్ చేసేసుకోవాలి. మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. ఆయిల్ గ్రీస్ చేసేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న డౌన్ అయితే ఇందులో వేసేసేయాలి. ఆయిల్ మాత్రం బాగా రాసుకోండి, లేదంటే చిన్న చిన్న హోల్స్ కాబట్టి మనకి ఆయిల్లో డిప్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం కలిపి పెట్టుకున్న డవ్వుని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మొత్తం కూడా ఫిల్ చేసేసి మనం జంతికలు గొట్టంతో జంతికలు ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అలానే ఈ కారపూస అనేది సర్కిల్ షేప్లో తిప్పేస్తే మనకి ఈ కారపూస అనేది రెడీ అయిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 లేదా 2 వరకు అయితే అవుతాయి. మనం తీసుకునే కడాయి బట్టి అయితే ఉంటుంది. చిన్న కడాయి అయితే ఒక 2 వరకు అవుతాయి, లేదంటే 1తో అయిపోతుంది. బాగా ఫ్రై అయ్యాక మనం దీన్ని ఒకసారి టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం కూడా వేగనివ్వాలి. అప్పుడే క్రంచీగా బాగుంటుంది. క్రిస్పీగా అయితే అవ్వాలి. ఈ కారపూస అనేది మనకి సౌండ్ అనేది వస్తేనా చాలా బాగుంటుంది. ఇది బాగా వేగాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఎన్ని అయితే అన్ని బ్యాచెస్గా అయితే వేసేసుకోవాలి. దీన్ని ఎప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్చర్లోకి అయితే మ్యాష్ చేసేసి వేసేద్దాం. మరి చిన్న చిన్న పీసెస్గా ఏం ముక్కలు చేయొద్దు, జస్ట్ ప్రెస్ చేసి ఒక 5-6 ముక్కలు అయ్యేటట్టు అయితే విడిచిపెట్టేసి మొత్తం కూడా కలిపేటప్పుడు మనకి చిన్న చిన్న పీసెస్గా అయితే అయిపోతాయి. మరి చాలా గుంటగా ఏం బాగోవు. లైట్గా కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే మిక్చర్లో అయితే బాగుంటుంది. మొత్తం కూడా ఈవెన్గా కలిపేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా ఎన్ని కారపూసలు అయితే అన్నీ కూడా కలిపేసేయండి. ఇందులోకి మ్యాక్సిమం అయితే ఒక 2 వరకు అవుతాయి. ఈ మిక్చర్ అనేది ఎంత క్రంచీగా ఉందో మీరే చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా మిక్చర్ అనేది ఎంత క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ మిక్చర్ అనేది మనకి 2 months పాటు అయితే ఫ్రెష్గా ఉండాలంటే నేను ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను. ఏం లేదండి, మనం ఏదైనా ఇంట్లో డిమార్ట్ కవర్స్ ఏమైనా కవర్ ఉంటుంది కదా, కవర్ని తీసేసుకొని అందులోకి మిక్సర్ వేసేసి ఏదైనా ఎయిర్ టైటర్ బాక్స్లోని మనం స్టోర్ చేసుకుంటే హ్యాపీగా 2 months పాటు అయితే ఈ మిక్చర్ని ఎంజాయ్ చేయొచ్చు. మనకి గాలి చొరవకుండా ఉంటే చాలు. ఈ మిక్చర్ అనేది చాలా క్రిస్పీగా అయితే 2 months వరకు కూడా ఇలా నిల్వ ఉంచితే మనకి 2 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. క్రంచీగా అసలు గాలి చొరవనవ్వకపోతే సరిపోతుంది. ఇలాంటి మిక్చర్ని మీరు కూడా చేసి ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేయండి. అసలు బయట కొన్నట్లే ఉంటుంది. నేను చెప్పే టిప్స్ కానీ మొత్తం కూడా ఫాలో అయిపోతే ఇంకెందుకు మరి లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే వెళ్తా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.